సొంతిళ్ళు నమ్మక ద్రోహం. ఇళ్ళన్నారు ఊళ్ళన్నారు 5 ఏళ్లలో 25 లక్షల గూళ్ళు కట్టిస్తానన్నారు. 5 ఏళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే ఆయన కోటలు కట్టుకున్నారు కానీ పేదలకు చిటికెల పందిరే తప్ప ఇంటి పందిరే వేయలేదు. బల్లులు గుడ్డు పెట్టని గుట్టల్లో వంకల్లో డొంకల్లో స్థలాలు ఇచ్చి జగనన్న కాలనీలు కట్టేశామంటూ డప్పు కొట్టుకుంటూ ఊరేగుతున్నారంటూ ఒక విచిత్రమైన వార్త రాశారు. హైవేల పక్కన కనబడుతున్నాయి అనేక చోట్ల. అలాగే టిట్కో ఇళ్ళు ఎక్కడ కట్టారు చంద్రబాబు గారు? ఊరు మధ్యలో కట్టారా? విజయవాడ ఊరు మధ్యలో ఏమైనా ఉందా? గుంటూరు ఊరు మధ్యలో ఏమైనా ఉందా? లేకపోతే ఊరు మధ్యలో ఉన్న ఇళ్ళన్నీ కూలగొట్టేమన్నా కొత్తగా కట్టిస్తారా? ఊరు చివరలనే కట్టిస్తారు, మళ్ళీ ఊరు అక్కడికి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు వాంబే కాలనీలు, రాజీవ్ గృహకల్ప కాలనీలు ఇవన్నీ ఊరు చివరే ఉండే, తర్వాత ఊరు అక్కడ దాకా ఎక్స్పాండ్ అయిపోతుంది. ఊరు మధ్యలో అందరి ఇల్లు కూలగొట్టి ఇంకొకరికి ఇల్లు కట్టియరు కదా. ఇది తెలియదా? జర్నలిజం రాసేటువంటి రామోజీకి తెలుసు. కాకపోతే ప్రజల్ని ఏదో ఒక కడుపు రగిలిపోయేటటువంటి ఒక మంటతో ఉండిపోయి రాసేటటువంటి, అంటే సాధారణంగా ఒక్క మొక్కలో చెప్పాలంటే కడుపు మండిపోయి మాట్లాడేవాడి మాటలనే వార్తలుగా రాసుకుంటున్నటువంటి పరిస్థితి తయారైంది. ఇంకొకటి, ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా 20 లక్షల ఇల్లు ఇచ్చానని చెప్పినటువంటి చంద్రబాబుని ఏమీ అనలేకపోయారు. సరే, ఆయన ఇంకా అద్భుతంగా కట్టాడని ఇంకా ప్రజల్ని ఇప్పటికీ నమ్మించే మోసం చేస్తూ ఉంటారు. అదే టిట్కో ఇల్లు ఇప్పుడు జగనిస్తున్నాడు ఇప్పటికి పూర్తి చేసి. ఇది ఒక ఎత్తు. రెండవది, 30 లక్షల ఇల్లు అన్నాడు, 8.5 లక్షల ఇల్లు పూర్తయినాయి. ఇంకో 5 లక్షల ఇల్లు ఈ నెలలో పూర్తవుతాయి. అందులో లోపాలు ఉంటే ఉండొచ్చు, ఖచ్చితంగా ఆ లోపాలని హైలైట్ చేద్దాం. బట్ అసలు ఇల్లే ఇవ్వలేదు, తన ఇల్లు కట్టుకున్నాడు. ఇది విచిత్రమైనటువంటి అంశం. జగన్ ఇల్లు కట్టుకుంది 2019 ఎన్నికలకు ముందు. కొత్తగా వచ్చి ఇల్లు కట్టుకుంది ఏం లేదు. కొత్తగా ఇల్లు కట్టుకుని చంద్రబాబు కుప్పంలో ఇంతకాలం కట్టుకున్నటువంటిది. రెండోది వచ్చేటప్పటికి పేదలకి ఇళ్ళకి సంబంధించి ఏ ఊరు చూసినా కనబడుతుంది.